వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. ఆగో, దేశమంతా జోరుగా ఆనలు పడుతుంటే గీ పిల్లేమో ఆనదేవుణ్ణి పిలుచుకుంటా పాటలు పాడుతుంది. పిల్లకేమన్నా పిసగిట్టలేసిందా అని గరంగా ఆకుర్రి సుమా. ఇంకా కూడా ఆనలు పడక పూజలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఊళ్ళ పొంటి. నమ్మబుద్ధి అయితలేదా? అయితే గీ వార్త చూడుర్రి, మీరే నమ్ముతారటెనుక. ఊరోళ్ళంతా నిండుకుండా నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తుంటే బొడ్రాయి పండగ గిట్టనేమో అనుకునేళ్ళు. నీళ్లు పోసేది బొడ్రాయికే కానీ బొడ్రాయి పండగ కాదు. వానలు పడాలని ఊరి పబ్లిక్ చేస్తున్న పూజలకి అన్ని. అవు వానల కోసం నిండుకుండా నీళ్లు తెచ్చి 101 బిందెల నీళ్లు పోసిరు బొడ్రాయికి. పోసినాక పూజలు చేసిరు గిట్లా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిల మండలంలో ఉన్న గౌడహల్లి అనేది ఊళ్ళైంది ఈ ముచ్చట. వానలు గట్టిగా పడాలే, చెరువులు కుంటలు నిండాలే, పంటలు మంచిగా పండాలని మొక్కులు పెట్టుకున్నారు కూడా. మా గ్రామానికి వర్షం రాలేదు కాబట్టి వరి నీరు రాక కోసం 108 బిందెలతో జలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. అంటే పురాతన కాలం నుంచి ఇది ఒక ఆనవాయితీగా మా గ్రామానికి వస్తున్నటువంటి ఒక ఆచారం అనమాట. దేశమంతా ముసురు పెడుతుంటే గీళ్ళది మాత్రం గీ గోస. ఇక ఇదిట్టుంటే ఇటు దునియా అంతా తడిపి మెత్తగా చేసిండు వానదేవుడు. నెలి తెలుగు రాష్ట్రాలలోనైతే తుప్పల శినుకులతో చిత్తడి. కొన్ని దుక్కుల శినుకులు రాలుతూనే ఉన్నాయి, ఇంకొన్ని దుక్కుల ఎండపొడ వెళ్తూనే ఉన్నది. ఇక పట్నంలో అంటారా చిన్నగా మబ్బుల సాటుకెంచి బయటకు వచ్చిండు సూరన్న. ఇండొద్దుల సంది తడిసి ముఖవాసన పట్టిన బట్టల్ని ఎండబెడదాం అనుకున్నట్టున్నాడు కావచ్చు. మరి ఆడాడ నదులు డ్యాములు నిండి గేట్లు లేపిరు అధికారులు. జలపాతాల కాడికి పబ్లిక్ బండ్లు కడుతున్నారు గీ తీరుగా. ఇట్ట దునియా అంతా వానలు పడుతుంటే గీళ్ళది మాత్రం గీ గోస. మరి వీళ్ళ మీద ఏమన్నా వానదేవుడు పగబట్టిండో, ఊరోళ్ళ మీద ఏమన్నా కోపం గిట్టున్నదో ఏమో తెలియదు గాని గా ఊరి మీద ఈసం అంతా కూడా కనికరమే లేనట్టు చేస్తున్నాడు వానదేవుడు. మరి చూడాలి ఇక వానదేవుడు అటు దిక్కెప్పుడు పొంట పెడతాడు అనేది.